హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. అంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా ఇంట్లో పండగ చేస్తున్నామని. ఇంకా పండగ చేసేటప్పుడు ఇంటి మొత్తానికైతే పెయింట్ వేయాలి కదా. మా ఇల్లు మొత్తానికి పెయింట్ వేయాలంటే చాలా డబ్బులు కావాలి. ఇంకా అన్ని డబ్బులు పెట్టి చేసేంత సౌకర్యం అయితే మాకు ఇప్పుడు లేదు. అందుకని చెప్పేసి ఓన్లీ పూజ గది వరకు అయితే పెయింటింగ్ అయితే వేసాము. ఉదయం టైంలో నేను మేకప్కి వెళ్ళిన, నేను వెళ్ళేసి వచ్చేసరికి మా ఆయన మంచిగా పెయింటింగ్ అయితే వేస్తున్నాడు. నాకైతే మస్తు అనిపించింది, చెప్పకుండా కూడా ఒక పని చేసి పెట్టిండని. పెయింటింగ్ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ టైంలో అమ్మవారి బాండోలు తీసుకొద్దానికి ముందుగానే మధ్యాహ్నం టైంలో షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఏమేమి కావాలి, ఎన్ని కుండలు కావాలి, అమ్మవారి బాండవులు ఎలాంటివి కావాలి అని మాకు నచ్చినవి అయితే తీసి సెలెక్షన్ చేసి బేరం ఆడి పక్క పెట్టేస్తే ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళాం. కాదు, ఏరు దగ్గరికి వెళ్ళినాం. చెరువు అనే వస్తాయి నాకు ఏదైనా సరే చూసినప్పుడు, చెరువు కాదు ఏరు దగ్గరికి వెళ్ళినాం. ఎందుకు అంటే అమ్మవారి బాండవులు తీసుకొచ్చినప్పుడు నది నీళ్ళు కానీ ఏరు నీళ్ళు కానీ తీసుకొచ్చి కడగాలంట. అందుకోసం అని చెప్పేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి ఒక క్యాన్ తీసుకొని ఇంకా టేకుమట్ల ఉంది కదా, అక్కడ మూసి వాగొస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళినాము. ఈ ప్లేస్కి రావడం అయితే ఫస్ట్ టైం. మా ఆయన అయితే ఇంతకుముందు చాలాసార్లు వచ్చిండంట, ఎందుకంటే ఇక్కడ ఇసుక దందా జరుగుతుందంట. అందుకోసం అని చెప్పేసి ఆయనకి ఈ రోడ్ తెలుసు, అందుకే డైరెక్ట్ ఇక్కడికే తీసుకొచ్చాడు. ఇసుక పట్టుకోవడం కోసం అట్లా డ్యూటీ టైంలో వచ్చేవాడంట. మూసీ గేట్లు ఓపెన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి గేట్ల దగ్గర చూసి ఆస్వాదించడం ఆ వాతావరణాన్ని చేసినా, కానీ ఈ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక నేనేమో బయట ఉండే వీడియో తీస్తుంటే మా ఆయన మాత్రం మంచిగా క్యాన్ కడిగి క్యాన్ నిండా నీళ్ళు అయితే పట్టిండు. పండుగ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఆయన మంచిగా రెస్ట్లో ఉన్నాడు, అంటే లీవ్ పెట్టిండు. ఇంకా అందుకే ప్రతి ఒక్క పని ఇద్దరం షేర్ చేసుకున్నాము. మేమైతే చాలా అంటే ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పండుగ చేసుకోవాలని చెప్పేసి చాలా ఇష్టంగా చాలా చాలా ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఇంకా టైం దగ్గరికి వచ్చేసరికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మా ఇద్దరికి అయితే. ఖర్చు ఎంత పెట్టాము ఏంటి అనే విషయం పక్కన పెట్టుకుంటాం మాత్రం మేమైతే ఇంట్లో పండగ అయితే చాలా అంటే చాలా మంచిగా చేసుకున్నాము. అంటే అమ్మవారికి సంబంధించిన విషయాలలో ఏ విషయం కూడా అంటే ఏది కూడా మిస్టేక్ లేకుండా అన్ని సౌకర్యంగా అయితే చేసుకున్నాం మేమైతే. ఈ వీడియోలో అయితే కొన్ని క్లిప్సే ఉంటాయి అమ్మవారి పండగకు సంబంధించినవి. మెయిన్ అయితే అసలు వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే అమ్మవారిని ఎవరికి చూపించడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇంకా వీడియో కూడా తీయలేదు. తీస్తే నా పానవాక్క మళ్ళీ ఎప్పుడొకప్పుడు పెడతా అన్న ఉద్దేశంతో ఫోన్ కూడా దగ్గర పెట్టుకోలేదు. నీళ్ళు తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా నీళ్ళు ఇంట్లో పెట్టేసి తర్వాత అయితే అమ్మవారికి ఎక్కువ పసుపు కావాలి కదా, అది న్యాచురల్గా ఉన్న పసుపు కావాలి అని చెప్పేసి నేను పసుపు కొమ్ములు తీసుకొని ఈ అన్న తెలిసిన అన్ననే వీళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి పసుపు కొమ్ములు అయితే పట్టించుకొని వచ్చిన పసుపు. నేను ఇంట్లోకి రెగ్యులర్గా కూడా పసుపు కొమ్ములు పట్టించే పసుపు వాడతాను, నాకు అట్లా వాడితేనే నచ్చిద్ది. ఇలా పట్టించిన పసుపు అయితే ఇంకా పచ్చగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది, కాళ్ళకి రాసుకున్న చేతులకు అంటుకున్న భలే కనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ వరకు అయితే ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని 8:30కి అయితే పండగ పని అయితే స్టార్ట్ చేసుకున్నాం మేమైతే. ఇక ఫస్ట్గా అయితే అమ్మవారి బాండవులు తీసుకురావడానికి అయితే ఇంట్లో నుంచి అయితే బయలుదేరినాము. అమ్మవారి బాండవులు తీసుకొచ్చిన తర్వాత నీళ్ళకి వెళ్ళినాము. నీళ్ళ తర్వాత పుట్టమట్టి తేవడానికి వెళ్ళినాము. ఇంకా అమ్మవారి బాండవులు తీసుకురావడానికి కుమ్మరి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. అక్కడికి వెళ్ళాక ఇంకా అక్కడ చేయాల్సిన చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళు చేశాక ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి బాండవులో నవధాన్యాలు, పసుపు, కుంకుమ, నేను, మా హస్బెండ్ ఇంకా పిల్లలు నలుగురం అయితే వేసినాం. వేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినాక ఇంకా కుమ్మరి వాళ్ళు అయితే అన్నీ బొట్లు పెట్టి గంపలో అయితే పెట్టి ఇచ్చారు. నాకైతే నిజంగా అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తూ ఉన్నా ఆ సమయం అయితే దగ్గరికి వచ్చింది. ఆ ఫీలింగ్ అసలు నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం మస్తు ఆనందంగా ఉంది. అసలు నిజంగా నాకు అమ్మవారు అంటే ఇంత ఇష్టమా అని చెప్పేసి నా మనసు ఇంత ఆనందంగా ఉందో అనేది దాన్ని బట్టి నేనైతే అర్థం చేసుకున్నా. బాండవులన్నీ ఒక గంపలో పెట్టయితే ఇంకా మా ఆయన నెత్తి మీద అయితే పెట్టారు. నెత్తి మీద పెట్టిన తర్వాత తీసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే అమ్మవారి బాండవులు పంచామృతాలు ఉంటాయి కదా, అంటే మేము ఫస్ట్ తీసుకొచ్చినాం కదా ఏరు దగ్గర వాటరు, క్యాన్లో నీళ్ళు అయితే ఒక బిందెలోకి పోసి ఆ బిందెలో అయితే కొబ్బరి నీళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, ఇంకా
గులాబీ రెమ్మలు ఇంతవరకైతే వేసి అన్నీ ఒక బిందెలో ఉంచేసి ఒక చెంబు తీసుకొని ఇప్పుడు మేము కుమ్మరి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన అమ్మవారి బాండవులు ఉన్నాయి కదా, ఆ బాండవులనైతే 5గురం ముత్తైదులం కూర్చొనైతే అభిషేకం చేసి బాండవుల్ని నీట్గా కడిగి పసుపుతోనైతే నిండుగా అలంకరించినాం. పసుపు మొత్తం నీట్గా మొత్తం బాండవులన్నిటికీ ఎక్కువ కనిపించేటట్లు రాసి తర్వాత కుంకుమతో అయితే బొట్లు పెట్టి అలంకరించినాము. ఇంకా అమ్మవారి బాండవుల్ని పక్కకు పెట్టి తర్వాత వాటర్ తేవడానికి పుట్టమన్ను తేవడానికి వెళ్ళినాము. ఆ తర్వాత ఇంకా నైట్ మొత్తం పని అయింది. ఇంకా అమ్మవారికి సంబంధించిన కళ్యాణం చేయడం, మైలపూలు తీసి కళ్యాణం చేయడం అన్నీ ఇంకా మన మనుషుల పెళ్ళి ఎలా చేస్తారో అలా, అంటే రాములవారి కళ్యాణం రాములవారి విగ్రహాలు పెట్టి ఎలా చేస్తారో సేమ్ అలానే చేశారు మాకు పండగ చేసిన తాతయ్య అయితే. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఒక 2 మేకల్ని బలి ఇచ్చి వంట పని అయితే స్టార్ట్ చేసిర్రు. ఇంకా నైట్ జరిగేది ఏమీ వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీసి పోస్ట్ చేసినానుకో ఖచ్చితంగా నాకు దగ్గర నా మంచి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరైతే చెడే కోరుకుంటారు, కానీ మంచి కోరుకునే వాళ్ళ కోసం వీడియో తీయలేదు, పెట్టకూడదు అని చెప్పేసి నా కోసం చెప్తారు కాబట్టి. ఇంకా నేనైతే నైట్ మొత్తం పడుకోలే. ఇంకా మార్నింగ్ పని అయిపోయిన తర్వాత, అంటే పూజకు సంబంధించిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మొహం కడుక్కొని టీ తాగి వంట దగ్గరికి అయితే వచ్చిన. వంట అయితే ఫస్ట్ మార్నింగ్ టైంలో ఉప్మా చేసిర్రు అందరికీ. ఉప్మా తింటూ తర్వాత బోటి, మటను, ఇంకా వెజ్, కొంతమంది వెజ్ తినే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, కొంతమందికి వెజ్. అమ్మవారికి పడిపెట్టడం కోసం అయితే నేనే వంట చేసిన. అవయవాలు ఉంటాయి కదా, వాటి వరకు అయితే సపరేట్గా కింద నేను అమ్మవారి కోసం వండిన. దాంతోపాటు కొంచెం రైస్ వండిన. ఇంకా అవే అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే పెట్టినాము. ఇంకా అందరూ వచ్చి తినడం అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ మూడో రోజు అవుతుంది కదా, ఆ అమ్మవారికి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఒక బొందలో వేస్తారు. బొంద తీసి ఇంకా అవి, అంటే అమ్మవారికి సంబంధించిన పూజకు వాడిన ఏదైనా సరే బయటకు వెళ్ళకూడదు, అందుకని చెప్పేసి బొంద తీసి బొందలో వేస్తారు. ఇంకా నెక్స్ట్ మూడో రోజు మాత్రం అంతా ఏమున్నా సరే మొత్తం తీసి గుంటలో వేసేసి గుంట బోర్పేసి కోడిని కోసి గుంట మీద పసుపు కుంకుమ చల్లుతాము. పండగ ముచ్చట్లయితే ఇంతే, ఇంకా అయిపోయినది. రేపటి నుంచి అయితే వేరే వేరే బ్లాగ్స్ వస్తాయి, అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ మీద ఒక కన్నేసి అయితే ఉంచండి.